హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి టాప్ 5 మొబైల్స్ అంటారు 30,000లో అయితే మీకోసం నేనైతే సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ 2023 నుంచి 2024లో మీకు 5 మొబైల్స్ అండర్ 30,000లో మీరు కొనాలని ప్లాన్ చేసుకుంటే మీకు ఈ వీడియో కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా. ఓకే, ఇంకెందుకు లేట్ మరి వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది మోటో ఎడ్జ్ 40 మొబైల్ అండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 26,000 అయితే వస్తుంది. దీని యొక్క ఫీచర్స్ కూడా మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8020 అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్తో వస్తుందండి స్టార్టింగ్. మనకి ఇది LPDDR4X అయితే వస్తుంది. ఇది ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీకు 256GB అయితే వస్తుంది. కెమెరా మనకి ఇది కెమెరా వచ్చేసరికి మనం చూసుకుంటే ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రేమ్ రేట్ 1.4 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. దీనికి 2 కెమెరాసే ఉంటాయండి. 13 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మనకి దీనికి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ 2.4 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. ఇది మనకి వీడియో రికార్డింగ్ మనకి 30 FPSతో కూడా మనైతే 4K వీడియో అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 1080pలో కూడా మనకి 60 FPSతో కూడా మనం 1080p అయితే అది కూడా మనకైతే చేసుకోవచ్చు అండి. దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 4400 mAh బ్యాటరీ వస్తుంది. 68 వాట్స్ ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ అయితే వస్తుంది. మనకి దీనికి రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 144 రీఫ్రెష్ రేట్ అయితే వస్తుందండి. మనకి ఒక ఓఎస్ చూసుకుంటే మనకి ఇది Android 13 అయితే వస్తుంది. మనకి ఈ ప్రైస్ సిగ్మెంట్లో మనకి ఇది కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది POLED డిస్ప్లే. మనకి ఈ ప్రైస్ సిగ్మెంట్లో మోటో నుంచి అయితే ఈ మధ్య కాలంలోని మనకి ఈ మొబైల్ యూజ్ చేయడానికి కూడా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఓకే, ఒకవేళ మీరు ఈ ప్రైస్ సిగ్మెంట్లో ఒక 30,000 బిలోలో మీరు చూసినట్టయితే ఇది ఒక బెస్ట్ చాయిస్ అండి మీకు. మీరు ఒకవేళ ఓన్లీ కెమెరా కోసమే మీరు చూసినట్టయితే మీకు OnePlus Nord 3లో కూడా ఉందండి. OnePlus Nord 3 కూడా మీకు అది కూడా ఆ ప్రైస్ సిగ్మెంట్లో మీకు అది కూడా ఒక బెస్ట్ మొబైల్ అండి. ఓకే, సో ఇదండి మోటో ఎడ్జ్ 40 నుంచి అయితే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది IQ Neo 7 అండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 29,900, ఆల్మోస్ట్ మీకు 30,000 దగ్గరలో ఉంటుంది ఈ ప్రైస్. ఇది గేమింగ్కి ఒకటే కాదండి, దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రైస్ సిగ్మెంట్లో మీకు ఈ 30,000లో చూసుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ వర్త్ ఇట్ అండి. ఈ ఫోన్ కూడా మీకు దీని యొక్క ఫీచర్స్ కూడా ఇది స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 అయితే వస్తుంది. దీని యొక్క ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 8GB ర్యామ్ వస్తుందండి. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది, నో ఎక్స్పెండబుల్. ఓకే, దీని యొక్క కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి మ్యాక్రో కెమెరా వస్తుంది. మనకి ఇది రేర్ కెమెరాతో మనకి ఇది 4K 30 FPS అయితే మనమైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది 1080pలో 30 FPS కూడా మనం అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓకే, దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి. మీకు ఇది 50% ఛార్జింగ్ వచ్చేసరికి మనకి ఇది 8 మినిట్స్లో 50% ఛార్జింగ్ కూడా మీకు ఫాస్ట్గానే ఎక్కుతుంది. ఇది Android 13 అయితే వస్తుంది. ఓకే, దీనికి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా, ఇది మనకు గేమింగ్ కోటే కాదండి, పర్ఫార్మెన్స్ కానీ అన్నింటికి కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి ఫోను IQ నుంచి అయితే. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది Realme 12 Pro 5G మొబైల్ అండి. ఇది కూడా మనకి రీసెంట్గానే లాంచింగ్ అయితే అయ్యింది. ఇది మన January 29 ఆ డేట్లో అయితే లాంచ్ అయింది. ఇది మనకి ఇప్పుడు సేల్కి అయితే మనకి నాకు తెలిసి ఈ రోజు నుంచి రేపు నుంచో సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ 26,000 అంటే 30,000 బిలో ఉంటుంది మీకు ఆ ప్రైజ్లో అయితే. ఓకే, చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6 వస్తుందండి జనరేషన్ 1తో. దీని యొక్క ర్యామ్ చూసుకుంటే మనకి ఇది LPDDR4X అయితే వస్తుంది. స్టోరేజ్ సరికి మనకి 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. దీని యొక్క రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 120Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండి, కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఇది మనకి ఇది ఈ ఫోన్ చూసుకుంటే ఈ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉందండి. మన ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే బిల్ క్వాలిటీ అండ్ లుకింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ ఫోన్కి అయితే. అండ్ కెమెరా వచ్చేసరికి చూసుకుంటే ఇది మనకి కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి టెలిఫోటో కెమెరా వస్తుందండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 5000 mAh బ్యాటరీ వస్తుంది. సూపర్ వాక్ 60 వాట్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది మనకి 50 మినిట్స్ 50% ఛార్జ్కి అయితే 19 మినిట్స్ అలా పడుతుందండి. ఓకే, ఇది ఓఎస్ వచ్చేసరికి మనకి ఇది Android 14 అయితే వస్తుంది. ఈ ప్రైస్ సిగ్మెంట్ 30,000 మీరు చూసినట్టయితే ఈ రీసెంట్గా మాకు కొత్తగా లాంచ్ అయిన మొబైల్ అయితే ఈ రియల్మీలో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ కూడా బెస్ట్ అండి. ఓకే, సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇదండి Realme 12 Pro నుంచి అయితే.
ఓకే, నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి ఇది OnePlus Nord 3 అండి. ఇది 5G మొబైల్. దీని ప్రైస్ కూడా మనకి చూసుకుంటే 28,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. మనకి ఈ ఫోన్ కూడా మనకి ప్రొసెసర్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా వరకు అయితే ఈ ఫోన్ చాలా బెస్ట్ ఫోన్ అండి. సెగ్మెంట్లో మనకైతే ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కానీ బట్ ఫోన్ మాత్రం వర్తేనండి. ఎందుకంటే మనకి ప్రొసీజర్ వైపు చూసుకున్నా దీనికి కెమెరా మీకు ఫొటోస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి అయితే OnePlus అయితే ఫొటోస్ కోసం చెప్పవసరం లేదు, చాలా బాగొస్తాయి. ఓకేనా. సో ఈ ఫోన్ కూడా మీకైతే చాలా బెస్ట్ అండి. దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది MediaTek Dimensity వచ్చేసరికి మనకి 9000 MT 6890తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ LPDDR4X అయితే వస్తుంది. ఓకే, స్టోరేజ్ వచ్చేసరికి మనకి 256GB స్టోరేజ్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. దీని యొక్క కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. దీని ఒక రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఓకేనా. బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుందండి. సూపర్ వాక్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది మీకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్లో అయితే మీకు 100% ఛార్జింగ్ అయితే కంప్లీట్గా అయితే ఎక్కుతుందండి. ఇది మనకి ఓఎస్ వచ్చేసరికి మనకి Android 13 అయితే వస్తుంది. ఓకే, దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 28 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. ఓకే, ఇదండి OnePlus Nord 3 అయితే. ఈ ఫోన్ మీకు ఎక్కువ ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇలాంటివి అయితే మీరైతే టెన్షన్ పడవసరం లేదండి. ఇది కూడా వర్త్ ఇట్ అండి. ఈ ఫోన్ మాత్రం చాలా బెస్ట్ ఫోన్ OnePlusలోని. ఓకే, మీరైతే ఎక్కువ టెన్షన్ పడవసరం లేదు. తీసుకోవాలనుకుంటే హ్యాపీగా అయితే ఈ ఫోన్ మీరైతే తీసుకోవచ్చండి. ఓకేనా. సో ఇదండి OnePlus Nord 3 నుంచి అయితే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి Poco X6 Pro అండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 26,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది మనకి ఇది కూడా మనకి జనవరిలోనే అప్పుడే అఫీషియల్గా అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సేల్స్కి మనకి ఈ ఫిబ్రవరిలో ఎప్పుడో చూడొచ్చు మనం. ఓకే, దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ చూసుకుంటే ఫోన్ అయితే చాలా బాగుంటుందండి. అంటే పర్ఫార్మెన్స్ పరంగా పోకో అయితే మనం చెప్పవసరం లేదు. గేమింగ్కి కూడా పోకోలో కూడా కొంచెం చాలా బాగానే ఉంటుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం పర్లేదు, చాలా బాగుంటుందండి. ఇది ఓఎస్ వచ్చేసరికి మనకి Android 14 అయితే వస్తుంది. దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 8300 అల్ట్రా వస్తుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ వస్తుంది. LPDDR5X అయితే వస్తుందండి ఇది. ఓకే, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఓకే, కెమెరా వచ్చేసరికి చూసుకుంటే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే వస్తుందండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మనకి రేర్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ అయితే 30 FPS వరకు అయితే మనమైతే 4K వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అది మీకు టర్బో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇది మనకి ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయితే 45 మినిట్స్ పట్టేస్తుంది ఫుల్ ఛార్జ్ పడడానికి. ఇది స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్జన్ 5 అయితే వస్తుంది. ఓకే, మనకి ఇది ఓఎస్ వచ్చేసరికి మనకి Android 14 అయితే వస్తుందండి. ఓకే, సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ కూడా చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇదండి మన Poco X6 Pro నుంచి అయితే. ఈ 5 మొబైల్స్లో మీకు నచ్చిన మొబైల్ ఏది ఉందో దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిన మొబైల్ అయితే మీరు హ్యాపీగా అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే హ్యాపీగా బై చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ పెడుతుంటా. మీకు డీల్స్ అవన్నీ కూడా మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇదండి వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.